అన్ని రకాల వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. చిన్నకోడూరు మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో హరీష్ రావు మాట్లాడి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వడ్ల బోనస్ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. డబ్బాలో ఓట్లు పడి సీల్ పడ్డాక రైతులకు చావు కబురు చల్లగా చెబుతున్నారని ధ్వజమెత్తారు. తాము సన్న రకాలకే బోనస్ ఇస్తామని దొడ్డు వడ్లకు ఇవ్వమని ప్రభుత్వం చేతులు ఎత్తేసి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి బాండ్ పేపర్ మీద 6 గ్యారంటీలను రాసిన విధంగానే సీఎం రేవంత్ రెడ్డి రైతులకు బోనస్ ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. పచ్చిరొట్టె విత్తనాలు కూడా రైతులకు సరఫరా చేయలేకపోతుంది. వడ్లు కొనడం చేతనైతలేదు ప్రభుత్వానికి. మరి రైతు బంధాన్ని ఇస్తారా? మరి మీరేమో మాటలు కోటలు దాటినాయి. వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే పెట్టుబడి సాయం ఇస్తాము, రైతు బంధు ఇస్తాము, ఎకరానికి 7,500 ఇస్తామన్నారు. మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వానలు పడ్డాయి, రైతులు దున్నడం ప్రారంభం చేసిండ్రు. ఆ ట్రాక్టర్ కిరాయిలకు పైసలు కావాలి. మీరు చెప్పిన మాట ప్రకారంగా ఆ 7,500 రూపాయలు ఎకరానికి ఇస్తామని మీరు మాట ఇచ్చిండ్రు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు, కాళ్ళల్లో మొక్కిర్రు, చేతులల్లో పట్టుకున్నారు. ఆ 7,500 వెంటనే ఈ జూన్ నెలలోనే రైతు బంధు పైసలు వేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పెట్టుబడి సాయం అనేది టైం మీద ఇస్తే రైతులకు అది ఉపయోగపడుతుంది. ఇంత మందు బస్తాలు తెచ్చుకుంటారు, విత్తనాలు కొనుక్కొచ్చుకుంటారు, ట్రాక్టర్తో దున్నడానికి ట్రాక్టర్ కిరాయిల కన్నా పనికొస్తుంది. మీరు చెప్పిన ప్రకారంగా రైతు భరోసా 7,500 రూపాయలు జూన్ నెలలోనే రైతులకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పచ్చిరొట్టె విత్తనాలు కూడా వెంటనే తెప్పించి ఆగ్రో సేవా కేంద్రాల్లో, ప్యాక్ సెంటర్లలో రైతులకు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తడిసిన వడ్లను కూడా వెంటనే కొని రైతులకు నష్టం జరగకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లను వేగవంతం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.